నిజంగానే సోనియా ఎలిమినేట్ అయిందా? లేదు, బిగ్ బాస్ క్రియేట్ చేశారు. లేదు, ఎలిమినేషన్, ఫేక్ ఎలిమినేషన్ ఇది. మనందరిని పిచ్చోళ్ళని చేశాడు నాగార్జున గారు. సోనియా లోపలే ఉంది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. నిన్న అక్కడ గేట్ దగ్గర పడిగాపులు కాస్తుంటే నువ్వేం చేసావు? ఖాళీగారులు పంపించావు మమ్మల్ని డైవర్ట్ చేస్తాకే. నాగార్జున ఏంటిది? ఏంటి మీకు లోపల మోసం చేసి బయట మోసం చేసి మేము ఎందుకు చూస్తున్నావు షో? మమ్మల్ని ఎంత పిచ్చోళ్ళని చేస్తావు నువ్వు? అర్ధరాత్రి 12 దాకా అక్కడ కూర్చున్నాం గేట్ దగ్గర. నాగార్జున గారు కారు వెళ్ళింది, అలాగే సోనియా కారు కూడా. మేము ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేసి మరి కారు నెంబర్ పట్టుకున్నాం. అయినా సరే నువ్వు మమ్మల్ని కనుమాయి చేసావు, లోపల పెట్టావు సోనియాని. ఎందుకు స్వామి ఈ ఫేక్ ఎలిమినేషన్లు ఎందుకు? జెన్యున్ గా చేయొచ్చు కదా. ఎలిమినేషన్ అవ్వలేదు బాసు, అదే ఫేక్. పోన్లే, జనాల మనసులను అయితే గెలిచావు. నువ్వు మళ్ళీ ఉంచుకుంటావో లేకపోతే ఏం చేసుకుంటావో చేసుకో, కానీ మా మనసు అయితే సాటిస్ఫాక్షన్ అయింది. నాగార్జున ఇది దారుణం అయ్యా. నువ్వు 12 దాకా చూసావు రాత్రి. ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అని ప్రెస్ మీట్ కోసం ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసినాయి. మా అమ్మల్ని చూసి కుక్కలు కూడా మురిగినాయి. ఏం చేద్దాం, మా పరిస్థితి అలా అయిపోయింది నీ వల్ల. రాత్రి కొంచెం ఉంటే పెక్కట్టుకుపోయేది కుక్క నీ గేట్ దగ్గర. ఏంటి స్వామి మమ్మల్ని ఇలా టార్గెట్ చేసావు? సోనియా బయటికి రాలేదు స్వామి, రాలేదు. మరి ముందే పంపించేసావా? అసలు ఏం తెలియట్లేదు నాకు ప్రెస్ మీట్ కావాలి అర్జెంటుగా. ఆమె బయటకు వస్తే నాకు ఒక నోట్ కావాలి, లేకపోతే లోపలే ఉంటే ఒక ప్రోమో కావాలి ప్లీజ్. నేను తట్టుకోలేను. రాత్రి నీ వల్ల కుక్కలు కూడా అటాక్ చేసింది నా మీద. నేను దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను. సోనియా ఉందా లేదా నాకు ప్రోమోలో చూపించు, లేకపోతే నువ్వు ప్రెస్ మీట్ పెట్టు సోనియా, లేకపోతే నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకో బయట. పోన్లే, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది నీ వల్ల. కానీ అది ఫేక్ ఎలిమినేషనా రియల్ ఎలిమినేషనా అన్నది ఈ రోజే తెలుస్తుంది. రాత్రి అయితే రాలేదు 100% చెప్తున్నాను. నువ్వు పగలు పంపించేస్తే ఓకే, నేను కాదన్న. కానీ రాత్రి మట్టి కుక్కలాగా ఎదురు చూసా. నీ గేట్ దగ్గర తిండి తిప్పలు లేకుండా మంచి నీళ్ళు కూడా తాకుండా చూసా. ఇంకా వస్తుంది అని మహారాణి గారు ఇంకా వస్తారు. అదిగో ఇదిగో వచ్చింది. ఆ సెక్యూరిటీ కూడా మోసం చేసి నన్ను. అదిగో వచ్చేస్తుంది సోనియా లోపల. ఒరే నీకు దండవరా స్వామి, నువ్వు వస్తాను వాళ్ళ నీ గేట్ దగ్గరికి. నువ్వు ఈసారి బట్టికి ఇలాంటి ఫేక్ ఎలిమినేషన్ చేయొద్దు ప్లీజ్. దయచేసి ఎలిమినేట్ అయిందో లేదో చెప్పండి. నాకు అసలు బుర్ర పాడైపోతుంది. ప్రెస్ మీట్ కావాలి నాకు సోనియాతో ఎదురు బదురు ప్రెస్ మీట్. చక్కగా నేను అడగవలసిన క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. చిన్నోడు పెద్దోడు గురించి అసలు ఏమనుకుంటున్నారు? అసలు ఏంటి బయటకే రాలేదు. నాకు తెలిసి ముందు వచ్చేసిందో లేకపోతే ఆ లోపల ఇంకా ఉన్నట్టే చెప్తున్నారు. వాళ్ళు ముందు వచ్చిన ఎక్కడొక్కడ వీడియో వచ్చిందిగా. అదే కదా, నాకు అదే డౌట్ ఉంది బాబు. రాత్రి అయితే మళ్ళీ పిచ్చోళ్ళని చేసావా? బా నీ దండం పెట్టాలి నీకు. కార్లు మట్టుకు పంపించావు చక్కగా నీట్గా వరుసగా 1 by 1 అబ్బా ఏదో సెలబ్రిటీ బయటకు వచ్చేస్తానంటే పంపావు. అబ్బా ఏం క్రియేట్ చేస్తున్నావయ్యా, సూపర్. నువ్వు బిగ్ బాస్కి పెద్ద హోస్ట్. వాడు సెక్యూరిటీ వాడు ఏమంటాడు, సార్ వచ్చేస్తారు మీరు ఇక్కడ ఉండకూడదు అన్నాడు. మేమేమో అక్కడ కెమెరాలు పట్టుకొని పిచ్చోళ్ళలాగా అరే వచ్చేది సోని వచ్చేది. ఎంత మోసం చేసేసావు. నీకు దండం పెట్టాలి స్వామి. 2 కొబ్బరికాయలు కూడా కొట్టచ్చు నీకు. ఫైనల్ గా సోనియా అయితే లోపలే ఉందని నేను అనుకుంటున్నా. సోనియా లోపలే పెట్టి నాగార్జున గారు గేమ్ ఆడాడు. రాత్రి ఎక్కడ బయటకు రాలేదు. మిడ్ ఎలిమినేషన్స్ ఉంటుంది ఈ వీక్లో ఉంటుందని చెప్పేశాడు కదా. మిడ్ ఎలిమినేషన్ వరకు కూడా ఏమో టాస్క్లు ఉంటాయి మొత్తం మీద. ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ అయితే బాగా ప్లాన్ చేశారు ఈసారి. సోనియా ఉందబ్బా ఖచ్చితంగా ఉందా లోపల అని నేను అనుకుంటున్నా. మీరు కూడా అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి.